హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనుక్షణం ఉత్కంఠత రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఈ సీజన్లో మరో ఎలిమినేషన్ పూర్తి అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇది ఊహించిన ఎలిమినేషనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వీక్ ప్రారంభం నుండి ఆదిత్య ఓం ఈ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఆయన గేమ్ కూడా అదరహో అనిపించేలా అయితే ఏం లేదు. దీంతో ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ మీద నాగార్జునతో కలిసి హౌస్ మేట్స్తో మాట్లాడి ఆ తర్వాత అంబటి అర్జున్ హోస్ట్గా చేసే బిగ్ బాస్ బజ్లో పాల్గొంటారు. అయితే ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి డైరెక్ట్గా ఆదిత్య ఓం బిగ్ బాస్ బజ్లో పాల్గొన్నాడు. వీకెండ్ రోజు నాగార్జునతో కలిసి స్టేజ్ని షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మామూలుగా జరిగిన విషయమే. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ బజ్లో పాల్గొన్న ఆదిత్య ఓం పలు సంచలన కామెంట్స్ అయితే చేశాడు. ఇక బిగ్ బాస్ బజ్లో అర్జున్ అంబటి హోస్ట్గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వగానే బజ్లో తన మార్కు ఎంట్రీతో ఆహ్వానించాడు అంబటి అర్జున్. బిగ్ బాస్ హౌస్ నుండి 5వ వారమే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చిన బిగ్ బాస్ సీజన్ 8 అవధూత ఓంకి స్వాగతం సుస్వాగతం అంటూ ఆదిత్యకి వెరైటీ వెల్కమ్ చెప్పాడు అర్జున్. ఆదిత్య ఓం హౌస్లో అవధూత స్వామి లెక్క అందరికీ మంచి చెడు బోధిస్తూ ముందుకు సాగుతుండడంతో అర్జున్ కూడా ఎంట్రీలో అవధూత ఓం అంటూ ఆదిత్య ఓంని పిలవడం నిజంగా సూపర్ సర్కాస్టిక్గా ఉంది అని చెప్పవచ్చు. ఇక ఇంటర్వ్యూ మొదలుపెట్టి ఆదిత్య ఓంను బజ్లో ఓపెన్ అప్ అయ్యేలా చేశాడు అంబటి అర్జున్. ఇక బజ్ పూర్తి ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మినిమం 2000 వరకు లైక్స్ని మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ లైక్ కొట్టి కంటిన్యూ అవ్వండి. ఇక అసలు విషయానికి వస్తే ఆదిత్య ఓంను హాట్ సీట్లో కూర్చోబెట్టిన అర్జున్, మీరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారా అని ప్రశ్నిస్తే, నా ఎలిమినేషన్ను నేను ముందే ఊహించాను. అయితే నేను ఉన్నన్ని రోజులు మంచి గేమ్ ఆడాలి అనుకున్నా, ఆడాను. ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాను అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ఆదిత్య ఓం. నేను నా జీవితంలో ఎలా ఉన్నానో ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే ఉన్నాను. యాక్టింగ్ చేసింది ఒక్క క్షణం కూడా లేదు. నేను నెగిటివ్గా థింక్ చేసి ఎవరి గురించి చెప్పను, నెగిటివ్స్ చెప్పలేదు అంటూ నన్ను నామినేట్ చేశారు. నెగిటివ్ చెప్పకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదా? నెవర్. నా లైఫ్లోనే నేను ఇలా పెరిగాను, నేను ఇలాగే ఉన్నాను, ఇకపై కూడా ఇలాగే ఉంటాను అంటూ ఆదిత్య ఓం చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మొత్తంగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయినప్పటికీ ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకున్నాడని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత నిఖిల్పై నీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిస్తే, నిఖిల్ సూపర్, గేమ్ అయితే బాగా ఆడతాడు, కానీ కొన్ని సమయాల్లో నిఖిల్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు, అది నేను బాగా గమనించాను. ఒక నిజమైన లీడర్లా అనిపిస్తాడు అంటూ ప్రశంసలు అయితే కురిపించారు. అయితే నేను గమనించిన దాంట్లో నిఖిల్కి కూడా కొంచెం స్వార్థం అయితే ఉంది. ఫ్రెండ్స్కి సహాయంగా నిలుస్తాడు అని చెప్పాడు. సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్లో చాలా మార్పు వచ్చింది అని చెప్తే మేము చూసామంటూ అర్జున్ చెప్పడం విశేషం. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి అడగడంతో, చాలా మంచి గేమ్ ఆడుతాడు పృథ్వీ, అయితే పృథ్వీకి ఉన్న కోపం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాడు, అది చాలా నేను బాగా గమనించాను. ఇట్స్ అ గుడ్ యాటిట్యూడ్. ఇప్పటికే చాలా వరకు కోపం తగ్గిపోయింది. పృథ్వీ కేవలం ఆ టాస్క్లో పక్క టీంను భయపెట్టడానికి మాత్రమే అలా అగ్రెషన్ చూపిస్తాడు అని అతడే చెప్పాడు, కాబట్టి అది ఆటలో భాగమే అని నేను భావిస్తున్నాను. మామూలుగా పర్సన్ ప్రకారం అయితే పృథ్వీ చాలా మంచివాడు అంటూ పృథ్వీపై ప్రశంసలు అయితే కురిపించారు ఆదిత్య ఓం. ఇక యష్మి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే, యష్మి మంచి అమ్మాయే, కానీ చిన్న విషయాన్ని తీసుకొని తనకి ఏ విధంగా అయితే మేలు జరుగుతుంది అని భావిస్తుందో అలా చేస్తుంది. కొంచెం కోపం ఎక్కువే, రెస్పెక్ట్ అస్సలకి ఇవ్వదు. మణికంఠని ఊరికే టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఐ డోంట్ లైక్ దట్ సీ అంటూ యష్మిపై ఫుల్ ఫైర్ అయ్యాడు. అలాగే మణికంఠను టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి చివర్లో కొసమెరుపుగా బుజ్జగించడం ఏంటి అంటూ యష్మిపై ఫైర్ అయ్యాడు ఆదిత్య ఓం. ఇక నబిల్తో మీరు అంత క్లోజ్గా ఉంటావు కదా అన్న, చీఫ్ కంటెండర్ టాస్క్ నబిల్తో అంత క్లోజ్గా ఉంటావు కదా, నబిల్ గురించి ఏం చెప్తావు అంటే,
బిగ్ బాస్ హౌస్లో నా తర్వాత ఎవరైనా జెన్యున్గా ఉన్న ప్లేయర్ ఎవరు అంటే నబీల్ అని చెప్తాను. నబీల్ ఎవరి గురించి ఎక్కడే కానీ ఒక మాట కూడా నోరు జారడు. అందరి దగ్గర ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు మాట్లాడతాడు. 100కి 100% తన తప్పు ఉంటే ఒప్పుకుంటాడు, ఒప్పు ఉంటే చెప్పేస్తాడు అంటూ నబీల్ గురించి చాలా పాజిటివ్గా అయితే చెప్పడం జరిగింది. ఇక సోనియా గురించి అడిగితే ఈ బిగ్ బాస్ జర్నీలో నాకు నచ్చని ఏకైక కంటెస్టెంట్ సోనియా. నాకంటే ముందే ఎలిమినేట్ అయ్యింది. అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను బ్రూటల్గా ఆర్గ్యూ చేస్తాను అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆమె ఒక వరస్ట్ కంటెస్టెంట్, అందరి మైండ్లో నెగిటివిటీ నింపే క్యారెక్టర్ అంటూ ఆదిత్య ఓం సంచలన కామెంట్స్ అయితే చేశాడు. ఇక శేఖర్ భాష గురించి అడుగుతూ, భాష మీకు బాగా క్లోజ్ కదా, ఎందుకు నామినేట్ చేశారు అంటే, నాకు ఇంకొకరిలో ఏం పాయింట్స్ లేవు, అందుకే నా ఫ్రెండ్లో ఉన్న చిన్న మిస్టేక్ చెప్పి నామినేట్ చేశాను అంటే, మీ వల్లే కదా భాష ఎలిమినేట్ అయ్యాడు అని ప్రశ్నించడంతో, హౌస్మేట్స్ కారణంగా భాష ఎలిమినేట్ అయ్యాడు అర్జున్, అది హౌస్ నిర్ణయం అంటూ అర్జున్కి కౌంటర్ ఇచ్చాడు ఆదిత్య. ఇక ఫైనల్గా ఈ హౌస్లో జెన్యూన్ పర్సన్ అంటే ఎవరు అని చెప్తారు అని అర్జున్ అడగ్గా, నబీల్ మొత్తం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఎవరి గురించి అబద్ధాలు చెప్పడు అని నాకు అనిపించింది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇంకా నిఖిల్ కూడా చాలా వరకు జెన్యూన్ ప్లేయర్ అంటూ చెప్పాడు. ఇక నీ తర్వాత వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని అర్జున్ ప్రశ్నిస్తే, బిగ్ బాస్ చెప్పాడు కదా నైనిక కూడా ఓటింగ్లో లాస్ట్లో ఉంది అని, నైనిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆ అమ్మాయి అక్కడ ఏం చేయలేకపోతుంది, ఎలిమినేట్ అయితేనే మంచిది అంటూ ఆదిత్య ఓం చెప్పాడు. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారని ప్రశ్నిస్తే, ఇప్పటి వరకు అయితే నబీల్, నిఖిల్లో ఉన్న విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని బట్టి ఆట మారిపోతుంది కాబట్టి చూద్దామంటూ ఆదిత్య ఓం చెప్పి ఇంటర్వ్యూను ముగించేశాడు. ఈ బజ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.